పిల్లారా ఈ రోజు వాక్య ధ్యానానికి సహాయకరంగా హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. పిల్లల గత వర్తమానములో ప్రవక్త అయినటువంటి హగ్గయి రెండవసారి దేవుని ప్రత్యక్షతను ఆయన వాక్కును పొందుకున్న సందర్భం గురించి మనం ధ్యానం చేశాం. ఎందుకు దేవుడు రెండవసారి అనగా BC 520 7వ నెల 21వ తేదీన రెండవసారి హగ్గయికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేది మనం విపులంగా చర్చించాం. ఎందుకంటే ముఖ్యంగా ఒక కారణాన్ని మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఆనాడు మందిర పునాది వేయబడింది కానీ వచ్చిన ఆటంకాలను బట్టి 16 సంవత్సరాల పాటు మందిర నిర్మాణం ఆగిపోయింది. కానీ దేవుని చిత్తం ఏంటంటే మందిరం నిర్మించబడాలి, తనకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించబడాలి, ఆ పరిశుద్ధ స్థలంలో తాను వారి మధ్య నివసించాలి. ఇది దేవుని చిత్తం. ఆనాటి ప్రత్యక్ష గుడారమైన, ఆనాటి సొలొమోను మందిరమైన, ఈనాడు కట్టబడబోతున్నటువంటి జెరుబ్బాబెలు మందిరమైన దేవుని చిత్తం అదే. లేదా ఈనాడు ఆత్మీయ మందిరాలైనటువంటి విశ్వాసుల హృదయాలైనా సరే ఒక పరిశుద్ధ స్థలం నిర్మించబడితే అందులో తాను తన ప్రజలతో పాటు నివసించాలని దేవుని యొక్క ఆశ. తన ప్రజల మధ్య తన ప్రజలతో ఉండాలని దేవుని యొక్క చిత్తం, ఆయన కోరిక. కాబట్టి మందిరం మధ్యలో ఆగిపోవటం దేవుని చిత్తం కాదు. కనుకనే మందిరం ఆగిపోయిన 16 సంవత్సరాల తర్వాత ప్రవక్త అయిన హగ్గయిని మొట్టమొదటిగా 1/6 BC 520లో ఆయన తన వాక్కును హగ్గయికి ఇచ్చాడు. తనకు ప్రత్యక్షమైన దేవుని వాక్కును ఆనాటి అధికారి అయినటువంటి జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువాకు, శేషించిన యూదా ప్రజలందరికీ కూడా హగ్గయి ప్రకటించగా దేవుడు వారి మనస్సును ప్రేరేపించినటువంటి కారణాన్ని బట్టి ఆయన వాక్కును అనుసరించి వారందరూ కూడా 24/6 BC 520న వారు మందిర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించారు. ఆ తరువాత సుమారుగా 27 రోజులకు రెండవసారి హగ్గయికు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. కారణం ఏంటనేది గత వర్తమానంలో నేను చెప్పాను. కారణం ఏంటంటే ఆనాడు సొలొమోను మందిరాన్ని చూసినటువంటి వారు అనేక మంది ఈనాడు వారి మధ్య వృద్ధులుగా ఉన్నారు. వారు ఈ నిర్మించబడుతున్న కొత్త మందిరాన్ని చూసి అసలు ఇది ఎందుకు పోలినది కాదు, సొలొమోను మందిరానికి ఇది అసలు పోల్చ తగినదే కాదు, దాని ముందు ఇది అనగా ఇప్పుడు నిర్మించబడుతున్న మందిరం ఎందుకు కొరగానిదని చెప్పి వారెంతో దుఃఖంతో మరి రోధించినట్లు, వారి హృదయాలను, వారి దుఃఖాన్ని, వారి విచారాన్ని ఎరిగినటువంటి ప్రభువు తన ప్రవక్త ద్వారా వారిని ఆదరించడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని పురికొల్పడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని చెప్పుకున్నాం. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు దేవుడు రెండవసారి హగ్గయికి ప్రత్యక్షమైనటువంటి రెండవ కారణం ఏంటంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ ఇస్తా ఉన్నాడు. హగ్గయికి రెండవసారి ప్రత్యక్షమైన సందర్భంలో 2 కారణాలను బట్టి, ఒకటి వారిని ఆదరించడానికి, వారి దుఃఖ నివారణ చేయడానికి, రెండవది వారికి ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇవ్వడానికి. ఏమిటా వాగ్దానం అంటే ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇది మీరు చిన్నదనుకుంటున్నారేమో, దుఃఖపడుతున్నారేమో, విచారంతో ఉన్నారేమో, దిగులుగా ఉన్నారేమో. మీరు దుఃఖపడొద్దు, మీరు దిగులు పడొద్దు.
నేను ఈ మందిరాన్ని కూడా మహిమతో నింపుతాను. అంత మాత్రమే కాదు, ఎలాంటి మహిమతో నింపుతాను అంటే 9వ వచనంలో అంటున్నాడు, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించుద్ది అని చెప్తా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఏ మందిరం అయితే జెరుబ్బాబెలు ద్వారా నిర్మాణం జరుగుతా ఉందో, ఇది మీరు చిన్నది అనుకుంటున్నారు, ఎందుకు కొరగానిది అనుకుంటున్నారు. కానీ అలా అనుకోవద్దు. ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. ఎంత మహిమతో నింపుతానో తెలుసా? మునుపటి మందిరం, ఆ సొలొమోను మందిరం మీరెంతో వైభవంతో కూడిందని మీరు అనుకుంటున్నటువంటి ఆ మందిరాన్ని మించిన మహిమతో నేను ఈ మందిరాన్ని నింపుతాను అని వారికి వాగ్దానం, ప్రత్యేకమైనటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ 2 కారణాలతో రెండవసారి హగ్గయికు ప్రత్యక్షమయ్యాడు. మరి 2 సార్లు కూడా ప్రత్యక్షమయ్యాడు. నేను సమయం ఉన్న కొలదిగా నేను కొద్దిగా జ్ఞాపకం చేస్తాను అవి కూడా. అయితే ఇక్కడ మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా వర్తమానాల్లో మీకు చూపించాను. మునుపటి మందిరము యొక్క మహిమను చూచిన వారు ఈ మందిరాన్ని చూచి దుఃఖిస్తా ఉన్నారు. ఏమిటి మునుపటి మందిరం యొక్క ప్రత్యేకత అంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 2వ అధ్యాయములో ఆ మందిరము యొక్క మునుపటి సొలొమోను మందిరం యొక్క ప్రత్యేకతను గురించి 2 సంగతులు మీకు ఇంతకు ముందు నేను జ్ఞాపకం చేశాను. మరొకసారి మీకు ఆ 2 సంగతులు నేను చూపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, సొలొమోను అంటున్నాడు తూరు రాజు అయినటువంటి హీరాముతో, నేను కట్టించు మందిరం గొప్పదిగా ఉంటుంది. నేను కట్టించే మందిరం గొప్పదిగా ఉంటుంది. అంటే సొలొమోను మందిరం అది గొప్ప మందిరం కట్టించాడు ఆయన. ఎందుకు అంత గొప్ప మందిరం కట్టించాడు అంటే కారణం చెప్తున్నాడు చూడండి. మా దేవుడు సకలమైన దేవతల కంటే ఆయన మహానీయుడు గనుక. అంటే ది గ్రేట్ గాడ్, బికాస్ హీఈస్ ద గ్రేట్ గాడ్ అమంగ్ ఆల్ గాడ్స్. ఇంగ్లీష్ కేజేవి ట్రాన్స్లేషన్స్ ఇలానే ఉంటుంది. ఇక్కడ తెలుగులో దేవతలను ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఆ పదానికి ఇంగ్లీష్ లో ఏమని ఉంటుంది ఇక్కడ అంటే, అవర్ గాడ్ ఈస్ ద గ్రేట్ గాడ్ అమంగ్ ఆల్ గాడ్స్. కాబట్టి ఆ గ్రేట్ గాడ్ కి ఒక గ్రేట్ టెంపుల్ నేను కడుతూ ఉన్నాను. కాబట్టి సొలొమోను మందిరం అది గొప్ప మందిరం, అనగా గ్రేట్ టెంపుల్. అంత మాత్రమే కాదు, అక్కడ 9వ వచనంలో చూస్తే, నేను కట్టించబో మందిరము అది గొప్పది. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద గ్రేట్, బట్ ఆశ్చర్యకరమైనదిగా కూడా ఉంటుందంట, వండర్ఫుల్ గా కూడా ఉంటదట ప్రియులారా. సొలొమోను మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది గొప్ప మందిరం, అది ఆశ్చర్యకరమైనటువంటి మందిరం. ఎందుకు అది గొప్పదైంది? ఇప్పుడు కడుతున్నటువంటి దీనికంటే కూడా కొలతల్లో ఎంతో పెద్దది. అంత మాత్రమే కాదు, ఎందుకది ఆశ్చర్యకరమైంది, గొప్పది మరియు ఆశ్చర్యకరమైంది ఎందుకైంది? దానికి ఉపయోగించినటువంటి ఆ మెటీరియల్, రా మెటీరియల్ ను బట్టి కూడా, రాళ్ళు, దేవదారు రాళ్ళు, చందనపు రాళ్ళు, చందనపు రాళ్ళు శాండల్వుడ్, అదే విధంగా దేవదారు మానులు కూడా ఒక సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి మానులు అంటవి, సుగంధ తైలాలు వచ్చేటువంటి మానులు అంటవి. అలాంటి వాటితో కట్టాడు. అంత మాత్రమే కాదు, మనందరికీ తెలుసు, ఇంతకుముందు కూడా నేను చూపించే పక్క పేజీలోనే ఉంటుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు ఈ మందిరం కొరకు సమకూర్చినటువంటి ముడి పదార్థాలు అంటే బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, వెలగల రాళ్ళు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ చూడండి. 29వ అధ్యాయంలో 2వ వచనం, 3వ వచనం, 2వ వచనం మొదలుకొని ఈ 8వ వచనం వరకు కూడా ఆ లిస్టు గనక, జాబితా గనక చదివితే అసలు బంగారం లెక్కలేనంత బంగారం, వెండి, అసలు వెండి అయితే లెక్కలెక్కి రాల. బంగారం తూకం వేశారు కానీ అసలు వెండి తూకం వేయటం కూడా మానేశారు. అంత ఎక్కువగా బంగారము, వెండి, తర్వాత వెలగలిగినటువంటి రాళ్ళు ఇక్కడ రాయబడింది. దాన్ని బట్టే సొలొమోను అన్నాడు, నేను కట్టించబోయేటువంటి మందిరం అది గొప్ప మందిరం, నేను కట్టించబోతున్నటువంటి మందిరం ఆశ్చర్యకరమైన మందిరం అన్నాడు. సంకల్పం బాగానే ఉంది, మరి అది నెరవేర్చాడా? చక్కగా నెరవేర్చాడని లేఖనాలు మనకి చాలా స్పష్టంగా రాయబడింది ప్రియులారా. తను పరిపాలనకు వచ్చినటువంటి 4వ సంవత్సరాన, అనగా BC 966లో ఆ యొక్క పని మొదలుపెట్టి 7 సంవత్సరాల్లో BC 959లో పని ముగించి ప్రతిష్ఠించాడు కూడా. ఇది మనకు తెలిసినటువంటి సంగతి ప్రియులారా. మనం ముందుకు వెళ్దాం. హగ్గై గ్రంథంలో ఇప్పుడు వారు ఎందుకు ఇంతగా దుఃఖించారనే దానికి మనకు సులభమైనటువంటి మనకి జవాబు దొరికింది, సులభంగా జవాబు దొరికింది.
ఈనాడు చూస్తే వారి దగ్గర వెండి బంగారాలు లేవు. ఏం తీసుకొని వచ్చారు అక్కడి నుండి? ఆనాడు నెబుకద్నెజర్ రాజు సొలొమోను మందిరంలో నుండి దొంగిలించుకుపోయినటువంటి ఉపకరణాలన్నీ కోరెష్ రాజు మళ్ళా వెనక్కిప్పించాడు. వాటి సంఖ్య అవన్నీ కూడా ఎజ్రా గ్రంథంలో మొదటగా అధ్యాయంలోనే అక్కడ రాయబడింది ప్రియులారా. దాని తర్వాత కొంతమంది స్వేచ్ఛ కానుకల్లాగా ఇచ్చినటువంటి కొద్దిపాటి వెండి బంగారాలు ఉన్నాయి కానీ ఆనాటి సొలొమోను మందిరం నిర్మించబడిన ఆ సంఖ్యలో ఆ పరిమాణంలో వారి దగ్గర ఎటువంటి వెండి బంగారాలు కూడా వారికి దగ్గర లేవు అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది నథింగ్ బిఫోర్ దేర్ ఐస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఉంటుంది. నథింగ్ బిఫోర్ దేర్ ఐస్. ఒకప్పుడు ఆ మందిరాన్ని చూసిన కళతో ఈ మందిరాన్ని వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. దుఃఖం వస్తా ఉంది, కన్నీరు వస్తా ఉంది. కానీ ప్రభు ఆయన ఎలాంటి వాడు అంటే మన దేవుడు ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసుకుంటూ ఆశీర్వాదాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళేవాడే కానీ ఒకప్పుడు తను ఇచ్చిన ఆశీర్వాదాన్ని తగ్గించేవాడు కాదు. మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనకిచ్చే ఆశీర్వాదాన్ని పెంచుకుంటూ పోయేవాడే కానీ దాన్ని తగ్గించేవాడు కాదు. మన నమ్మకత్వంలో జీవించినంత కాలం, మనం ఆయన పని చేసినంత కాలం. కాబట్టి ఇక్కడ వాళ్ళు తిరిగి దేవుని పని మొదలు పెట్టారు కాబట్టి దేవుడు కూడా అంటా ఉన్నాడు, నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను అంటా ఉన్నాడు ప్రియులారా. ఇంకా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని యొక్క ప్రత్యక్షతల్లో తన ప్రవక్తలకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతోనే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన తన వాక్కును వారికి ఇస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఒక ప్రత్యేక వాగ్దానం. అదేంటంటే ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను. ఎలాంటి మహిమ అంటే మునుపటి మందిరాన్ని మించిన మహిమతో నింపుతాను. ఇది వినటానికి వాళ్ళకి ఎలా ఉంటదంటే ఇది అసలు జరుగుద్దా, నమ్మలేని నిజాలు అంటారు చూసారా, అలా కనపడతా ఉంది వారికి. ఎందుకంటే వారి దగ్గర ఏమీ సాధన సంపత్తి లేదు, వారి దగ్గర ఏవి వెండి బంగారాలు లేవు. కానీ వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. గ్రంథంలో ఆయన గురించి ఏమని రాయబడింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. బైబిల్ అంతా కూడా ఆ మాట ఉందండి. ఈ సత్యాన్ని ఆనాడు అబ్రహాము నమ్మాడు. తను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని సముద్ర ఇసుక రేణువుల కంటే ఎక్కువ చేస్తాను, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ చేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు అతడు 75 ఏళ్ల వృద్ధుడు, కనీసం ఒక్క కుమారుడు కూడా ఆయనకు లేడు, సంతానమే లేదు. కానీ దేవుని వాగ్దానం ఎలా ఉంది? నమ్మలేనటువంటి, ఆశ్చర్యకరంగా అసలు ఏమాత్రం నమ్మటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో అబ్రహాము ఉన్నాడండి. కానీ అబ్రహాము అలాంటి స్థితిలో కూడా అబ్రహాము ఎందుకు ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అంటే చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మాట ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 4వ అధ్యాయం, ఇప్పుడు నేను చెప్పిన మాటలే లేఖనంలో నేను చదువుతున్నాను. 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి. ఇప్పుడు అదే నేను చెప్పింది. సముద్రపు ఇసుక రేణువులు అన్నీ అంతమంది, ఆకాశపు నక్షత్రములు అంతమంది, తను అనేక జనాలకు తండ్రి యొగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మని, ఇది విశ్వాసం. ఇప్పుడు కూడా హగ్గై గ్రంథంలో కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రత్యేక వాగ్దానాన్ని నమ్మాలంటే ఎటువంటి నిరీక్షణ లేదు. వాడి కళ్ళెదురుగా మెటీరియల్ ఎవిడెన్స్ కనుక గమనిస్తే ఎవ్వరు కూడా నమ్మటానికి అవకాశమే లేదు. దేవుడే అన్నాడు కదా, అసలు ఇది ఎందుకు కొరగాందని మీకు అనిపిస్తుంది కదా, మీ కళ్ళెదుట దాంతో పోల్చుకుంటే ఇది నథింగ్ కదా అని దేవుడు అన్నాడు. కానీ వాగ్దానం ఏం చేస్తున్నాడు? దాన్ని మించిపోద్ది అంటున్నాడు. అంటే నమ్మడానికి కళ్ళెదురుగా మెటీరియల్ ఎవిడెన్స్ కనబడట్లా. కనబడితే నమ్మటం వేరు, చూచి నమ్మటం అంటారు దాన్ని. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎందుకు? రోజు రోజుకి అతని వయసు పెరిగిపోతా ఉంది, తన భార్య వయసు పెరిగిపోతా ఉంది. ఇప్పుడు వాళ్ళ శరీరం ఎలా తయారైపోతుందో చూడండి 19వ వచనం.
మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక కాలం గడిచిపోతా ఉంది. 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేయబడింది. నెలలు, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. దగ్గర వాగ్దానం చేసి కూడా 25 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు 100 ఏళ్ళు వస్తా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి, అంటే ఆ 100 ఏండ్లప్పుడు తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడు. మానవ సహజం ఇది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచించలేదా? దేవుడు ఇలా అంటున్నాడు. మరి ఆనాడు సొలొమోను మందిరం కట్టడానికి దావీదే ఎంత మెటీరియల్ సమకూర్చిచ్చాడు, ఎంత సంపత్తి మరి సమకూర్చిచ్చాడు. ఆనాటి అధికారులు వారు పరిపాలనలో ఉన్నారు, పరిపాలకులుగా ఉన్నారు కాబట్టి వెండి బంగారాలు ఇచ్చారు, వజ్రవైడూర్యాలు ఇచ్చారు. ఈనాడు మనము పరాయి పరిపాలనలో ఉన్నాము. మనం నిజానికి ఒక పరదేశుల్లాగా వచ్చాం సొంత దేశంలోకే. మనకి ఉండటానికే సరైనటువంటి నివాస స్థానాలు లేవు. మనం ఎక్కడ తెచ్చిస్తాము? మనం ఇవ్వలేము. పోనీ అధికారులు 2 ఉన్నారు, జెరుబ్బాబెలు, యెహోషువ. మరి వారి దగ్గర ఉందా అంటే వారి దగ్గర లేదు. ఏదో ఆ కోరెషు రాజు, అప్పట్లో బబులోను రాజు ఎత్తుకెళ్ళిపోయినటువంటి కొన్ని ఉపకరణాలను, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బబులోనులో ఉన్నటువంటి ప్రజలు, మరి వారు కొంతమంది ఏదో మరి కానుకలుగా ఇచ్చినటువంటి తప్ప మన దగ్గర వేరే ఏం లేవు కదా అనేటువంటి ఆలోచన వారికి రావటం సహజం, మానవ సహజం ఇది. అలాగే అబ్రహాము కూడా ఆలోచించాడు. మానవ సహజ విధానంలోనే అతడు ఆలోచించాడు. మానవ సహజ స్వభావంతోనే ఆలోచించాడు. అయితే అబ్రహాముకి మనకి తేడా ఏంటంటే, తన శరీరం మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. కానీ ఇది ఈ కానియే అబ్రహాంకి మనకి ఆ డిఫరెన్షియేషన్ అనేది చూపిస్తా ఉంది. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహించలేదు. మనం ఏంటంటే, ఇది జరుగుద్దా? ఇది చేస్తాడా? దేవుడు చేస్తానని చెప్పాడు కానీ నిజంగా చేస్తాడా? అసలు చేయగలడా? చాలా సార్లు అసలు ఆయన శక్తినే మనం సందేహిస్తా ఉంటాం. ఇదెక్కడ అవుద్దండి? అసలు ఇది అయ్యే అవకాశమే లేదు అని చాలా సార్లు దేవుని శక్తిని మనం సందేహిస్తా ఉంటాం. కానీ అబ్రహాము అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. ప్రియులారా, ఇది మనకి కూడా ఈనాడు అప్లికబుల్ అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు అమూల్యములు, అత్యధికములైన వాగ్దానాలను ఇచ్చాడు. మనం కూడా ఎలా నమ్మాలి అంటే, అవిశ్వాసం వల్ల సందేహించకూడదు. దేవుడు ఇది నాకు చేస్తాడా? దేవుడు ఇది చేయగలడా? దేవుడు ఇది అసలు నాకు ఇది చేస్తాడా? ఇది జరుగుద్దా? భౌతికంగా మెటీరియల్ ఎవిడెన్స్ చూస్తే, భౌతిక పరంగా ఆలోచన చేస్తే, పరిస్థితులను బట్టి మనం దాన్ని బేరీజు వేసుకుంటే ఇది అవ్వదు అనిపిస్తా ఉంటది. కానీ అవిశ్వాసం వల్ల మనం సందేహించకూడదు. వాగ్దానం చేసిన వాడు ఆయన ఎవరు? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. అలాంటి ఆ దేవుడు వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉంటాడా అని చెప్పి ఆయన విశ్వసించాడు. ఆయన విశ్వసించాడు, దేవుని మహిమపరిచాడు. ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. మనందరికీ ఇది హెచ్చరిక ప్రియులారా. మన వైపు మనం చూసుకోవద్దు. భౌతికంగా కనబడుతున్నటువంటి ఎవిడెన్స్ల వైపు మనం చూడొద్దు. భౌతికంగా కనపడిస్తున్న పరిస్థితుల వైపు మనం చూడొద్దు. మనం ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణమై వెళ్తున్నప్పటికీ కూడా వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ఆశ్రయించిన వారిని ఎప్పుడు సిగ్గుపడనివ్వనటువంటి దేవుడు, ఆయన్ని వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు, తాను వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. ఇది అబ్రహాంకి మనకి ఉన్నటువంటి తేడా. మనం కూడా అవిశ్వాసంతో ఉండకూడదు. విశ్వసించాలి, దేవుని మహిమపరచాలి. నాకు ఈ వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన చాలిన వాడు, ఆయన సాటి అయిన వాడని చెప్పి రూఢిగా విశ్వసించారు. మనం కూడా రూఢిగా విశ్వసించాలి. అంటే దృఢంగా విశ్వసించాలి. ఎటువంటి సందేహం లేకుండా విశ్వసించాలి. 100% విశ్వసించాలి. అప్పుడు ఆ విశ్వాసం, ఏ విశ్వాసంతో అయితే ఆయన వాగ్దానాన్ని మనం నమ్మామో ఆ విశ్వాసం వలన ఆనాడు అబ్రహాం బలం పొందాడు, మనం కూడా బలం పొందుతాం. ఇస్సాకుని కన్నారు వారు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఇప్పుడు ఆనాటి ప్రజల కళ్ళెదురుగా హగ్గయి ద్వారా దేవుడు చేసినటువంటి వాగ్దానం అది అసాధ్యమైనటువంటి కార్యంగా వారికి కనబడుతుంది. కానీ వారు విశ్వాసము వలన
బలం పొంది వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని చెప్పి రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందారు అని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు మనం చూద్దాం తరువాత ఏం జరిగింది అనేది మనం చూస్తే, ఈ రెండవసారి 7వ నెల 21వ తేదీన హగ్గయికి ప్రత్యక్షమయ్యాడు. పని జరుగుతా ఉంది. బట్ అంత వేగంగా పని జరగడం లేదు. నిరాశతో ఉన్నారు. వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ మందిరం పట్ల. ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, చూడండి పక్కనే హగ్గయి గ్రంథం ఆ పేజీ తిప్పితే జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు చూడండి మరొక ప్రవక్తను లేపుతా ఉన్నాడు. ఎప్పుడు ఇక్కడ చూడండి 2వ సంవత్సరం 8వ నెల అంటే BC 528వ నెల. ఇందాక రెండవసారి హగ్గయికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? 7వ నెల 21వ తేదీన. మరికొద్ది రోజులు, ఇక్కడ తేదీ వ్రాయబడలేదు కానీ నెల వ్రాశాడు. మరొక నెల తర్వాత జకర్యాను కూడా లేపాడండి. దేని ఆయన ఉద్దేశం ఏంటి జకర్యాను లేపటంలో? ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత మిగిలిన అధ్యాయాలు చదివితే చాలా స్పష్టంగా ఇదే మందిర నిర్మాణం గురించి జకర్యాను కూడా లేపాడనేది మనం చూస్తాం. ఇప్పుడు ఎజ్రా గ్రంథానికి మనం వెళ్దాం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రవక్తలైన, ఇక్కడ చూడండి ఇంతవరకు ప్రవక్త అయినటువంటి హగ్గయి అని మనం చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ ప్రవక్తలు అయ్యారు. హగ్గయికి మరొక ప్రవక్త తోడయ్యాడు, ఆయన జకర్యా. ప్రవక్తలైన హగ్గయియు ఇదో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, హగ్గయికి ఇప్పుడు జకర్యా తోడయ్యాడు. శేషించినటువంటి యూదులకు, వారి అధికారి అయినటువంటి జెరుబ్బాబెలుకు, వారి ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువకు ఈ ఇద్దరు ప్రవక్తలు కలిసి ప్రకటించారు. దేవుని మాటలు ప్రకటించారు. మందిర నిర్మాణాన్ని గూర్చినటువంటి దేవుని చిత్తాన్ని వారికి ప్రకటించగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషువ అనగా యెహోషువకు మారు పేరు, యేషువయు లేచి యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టన ఆరంభించిరి. చూడండి, జకర్యాని లేపడంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం మందిర నిర్మాణమే. అది ఇంకా వేగంగా జరగాలి, పని బాగా జరగాలి, దేవుని చిత్తం అది. కట్టన ఆరంభించారు. మరియు మందిర నిర్మాణం కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఈ మందిర నిర్మాణములో ఈ ప్రవక్తలు వారిని ప్రేరేపించారు. అంతటితో వారి పని అయిపోలేదు. మా పని అయిపోయిందని వారు అనుకోలేదు. అంతటితో వారి పని అయిపోలేదు. వారు కూడా మా పని అయిపోయింది అని అనుకోలేదు. ఇప్పుడు చూడండి, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. ఆహా, ఎంత ఆసక్తి అండి ఈ ప్రవక్తలిద్దరికి కూడా మందిర నిర్మాణం పట్ల. ఏదో దేవుడు ప్రకటించమన్నాడు, ప్రకటించాం, వెళ్ళిపోయాం అన్నట్టు లేరు. అక్కడ నిలబడ్డారు. వారితో కూడా ఉన్నారు, నిలిచారు. ఆ మందిర నిర్మాణ స్థలంలో నిలిచారు. ఆ ప్రజల మధ్య నిలిచారు. వారికి దేవుని మాటలు ప్రకటిస్తూ సహాయము చేయుచు వచ్చిరి. చూడండి, ప్రవక్తలలో కూడా ఎంత ఆసక్తి మందిర నిర్మాణం పట్ల కలిగి ఉన్నారో వారు అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ మందిర నిర్మాణం చేస్తున్నటువంటి ప్రజల మధ్య నిలిచారు. వారికి తాము కూడా సహాయం చేస్తూ వచ్చారు. ఏం సహాయం చేస్తూ వచ్చారు? మాట సహాయం మాత్రమే కాదు, పనిలో కూడా సహాయం చేశారని నేను అనుకుంటున్నాను. పనిలో కూడా సహాయం చేశారని నేను అనుకుంటూ ఉన్నాను. చేయగలిగిన పని వారు కూడా చేశారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ ప్రజలతో పాటు వారు ఒక చేయేశారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ లేఖనాలని ఆధారం చేసుకొని ఇక్కడ చూడండి, దేవుని మాట సహాయం. ఈనాడు సంఘాల్లో కూడా ఈ ప్రవక్తల స్థానంలో ఎవరున్నారు?
బోధకులు ఉన్నారు, వాక్యోపదేశకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. దేవుని వాక్యం అందించి సంఘాన్ని పురికొల్పడానికి, సంఘాన్ని ప్రేరేపించడానికి, ఎందు నిమిత్తం? మందిర నిర్మాణం కొరకు. ఈనాడు ఒక విధంగా గమనించుకుంటే, ఈనాడు మనకు అక్షరార్థంగా మన మందిరం నిర్మాణం అవుతా ఉంది, కానీ ప్రతి మందిరం కూడా ప్రతిదినము కూడా ఆత్మీయంగా నిర్మించబడుతూ ఉండాలి, ఆత్మీయంగా నిర్మించబడతా ఉండాలి. రెండు మాటలు నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. స్పిరిచువల్ టెంపుల్. ప్రతి సంఘము కూడా ఆత్మీయముగా కట్టబడుతూ ఉండాలి, అనుదినము కట్టబడుతూ ఉండాలి, ఎప్పుడు విస్తరిస్తూ ఉండాలి, సరిహద్దులు విశాలపరచబడుతూ ఉండాలి. అంటే స్వార్థ ప్రకటించి అనేక నూతన ఆత్మలను స్థానిక సంఘంలో చేరుస్తూ ఉండాలి. ఇది చేర్చబడటం అనేది ఇది నిత్యము జరిగేటువంటి కార్యక్రమం. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి బాధ్యత ఎవరి మీద ఉంది? నాయకులుగా ఉన్న వారి మీద ఉంది. అందుకనే జెరుబ్బాబెలు నాయకత్వంలో నిర్మాణం జరుగుతా ఉందని రాయబడింది. యెహోషువ నాయకత్వంలో నిర్మాణం జరుగుతా ఉంది. ఆనాటి బాధ్యత కలిగినటువంటి ప్రజల నాయకత్వంలో లేదా వారి నాయకత్వంలో ఆ ప్రజలు నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలానే ఈనాడు ఆత్మీయ మందిర నిర్మాణం కూడా ప్రతి సంఘంలో ఈ ఆత్మీయ మందిర నిర్మాణం కూడా జరుగుతా ఉండాలి. భౌతిక మందిరం అవసరమే. అది అయిన తరువాత ఇక ఆత్మీయ మందిర నిర్మాణం అనేది కూడా సైమల్టేనియస్ గా కొనసాగుతూ ఉండాలి. ప్రియులారా, చూడండి, మీరు కూడా ఎందుకు ఈ ఆత్మీయ మందిరం? దేవుని యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి. ఆనాడు భౌతిక సంబంధమైన బలులు అర్పించడానికి మందిరాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రస్తుతపు జెరుబ్బాబెలు మందిరం నిర్మించబడతా ఉంది. అయితే మన మందిరాలు అనగా సంఘాలు ఆత్మ సంబంధమైనటువంటి బలులు దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా అర్పించడం కొరకు మీరును అనగా ప్రతి ఒక్క విశ్వాసి పాత్ర ఇందులో ఉందండి. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతా ఉన్నాం. మరొక మాట కూడా చూడండి. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. 20, 21, 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, మనమే, ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసులు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. వృద్ధి పొందటం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఆత్మీయ మందిర నిర్మాణం అనేది జరుగుతూ ఉండాలి. సంఘంలో నూతన ఆత్మలు అనేవి చేర్చబడుతూ ఉండాలి. ప్రియులారా, అప్పుడే సంఘం విస్తరిస్తా ఉంటుంది. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతా ఉన్నది. ఆయనలో మీరు కూడా, ఇక్కడ చూడండి, మీరు 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 అంటే నీ వైపు ప్రియ విశ్వాసి దేవుడు వేలు పెట్టి చూపిస్తా ఉన్నాడు. మీరు 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 అని మనందరి వైపు దేవుడు తన వేలు పెట్టి చూపిస్తా ఉన్నాడు. మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుట. అసలు మందిరం, ఆనాటి ప్రత్యక్ష గుడారం అనేది, ఆ తర్వాత సొలొమోను మందిరమైన, జెరుబ్బాబెలు మందిరమైన, ఇది మానవుని ఉద్దేశం కాదు, మానవుని మతిలో పుట్టినటువంటి మరి ఉద్దేశం కాదు, కోరిక కాదు. దేవుడే తన ప్రజల మధ్య నివసించాలనే కోరిక కలిగిన వాడే. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలనేటువంటి దేవుని కోరికను బట్టి ఆ నిర్మాణం కూడా ఎలా జరగాలి? మోషే యొక్క ఆలోచనలు బట్టి కాదు. నేను మీకు చూపించబోవు రూపములో మందిరమును దాని ఉపకరణములన్నిటినీ నిర్మించవలను అని చెప్పి దేవుడే తన యొక్క ఉద్దేశాన్ని మాత్రమే కాక తన యొక్క మరి
ఆ నిర్మాణ విధానాన్ని కూడా తెలియజేశాడు. పరలోకములో ఉన్నటువంటి నిజమైన గుడారాన్ని పోలినటువంటి ఛాయారూపకమైనటువంటి గుడారాన్ని నిర్మింపజేశాడు. తర్వాత ఛాయారూపకమైనటువంటి మందిరాన్ని నిర్మింపజేశాడు. అది ధ్వంసమైన కారణాన్ని బట్టి ఇప్పుడు ఈ రెండవ మందిరాన్ని ఛాయారూపకంగా ఆయన నిర్మింప చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇప్పుడు తిరిగి ఎజ్రా గ్రంథం మనం చూద్దాం. అక్కడ మరి ప్రవక్తలు వారితో కూడా ఉండి మరి వారిని హెచ్చరిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి, వారికి సహాయం చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టి మందిర నిర్మాణం కొనసాగుతా ఉంది. తర్వాత ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 13-14 వచనాలు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 13-14 వచనాలు. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తెనయ్యును శతర్భోజనయ్యును వారి పక్షమును ఉన్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిగించిరి. ఇలా చూడండి దేవుని ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు ఇదే అధికారులు దేవుని మందిరపు పనిని ఆపివేయించారు. ఆనాటి అక్కడ ఉన్నటువంటి అన్యజాతి ప్రజల యొక్క ప్రోద్బలాన్ని బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి, వారిచ్చిన లంచాలను బట్టి ఇదే అధికారులు మందిరపు పని ఆపు చేయించారు. కానీ దేవుని ఆశ్చర్యకార్యం చూడండి, ఆయన ద్వారం తెరిస్తే ఏ మానవుడు ముయ్యలేడండి. ఆయన నిర్మాణం చేయాలని ఉద్దేశిస్తే ఏ రాజు కూడా ఆపలేడండి, ఏ అధికారి కూడా ఆపలేడండి. కాబట్టి దేవుడు అధికారులను కదిలించాడు, రాజులను కదిలించాడు. వారే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆజ్ఞనిచ్చారు. రాజైన దర్యావేషే ఆజ్ఞనిచ్చాడు కాబట్టి అధికారులు అక్కడ నిలబడి వేగంగా పని వచ్చారంట, వేగముగా పని జరిగించారంట. తర్వాత 14వ వచనం చూస్తే యూదుల పెద్దలు కట్టించుచు, ఇప్పుడు పెద్దలు కూడా కట్టించడం మొదలు పెట్టారు. ఒకప్పుడు యూదుల అధికారి అయిన జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, అధికారులు, ప్రజలు కూడా ఏమంటూ వచ్చారంటే 16 సంవత్సరాల పాటు సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని చెప్పి అందరూ సొంత ఇళ్ళు కట్టించుకుంటూ, సొంత పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకుంటూ దేవుని పని నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి వారు నష్టపోయారు ప్రియులారా, నష్టపోయారు. ఆ నష్టాన్ని కూడా దేవుడు వారికి తెలియజేసి వారిని ఆలోచించుకోమని చెప్పి తిరిగి తన ప్రవక్తలిద్దరిని ప్రేరేపించి, వారి ద్వారా తన ప్రజలను ప్రేరేపించి, నాయకులను ప్రేరేపించి, పెద్దలను ప్రేరేపించి ఈ పని జరిగేటట్లుగా దేవుడే తిరిగి కార్యం జరిగించాడు. ఇప్పుడు యూదులు పెద్దలు కట్టిస్తా ఉన్నారు. ప్రవక్త అయిన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, ఈ ప్రవక్తలిద్దరు కూడా హెచ్చరించుచున్నందున చూడండి పని బాగుగా జరిపిరి. వీరు హెచ్చరించిన కారణాన్ని బట్టి పని బాగుగా జరిగింది. మొదటిసారి అనగా హగ్గయి వారిని హెచ్చరించిన తర్వాత దేవుని మాటలను బట్టి పని ఆరంభించారు. 24/6/520వ సంవత్సరాన. కానీ పని నెమ్మదిగా జరుగుతా ఉంది. కానీ రెండవసారి మళ్ళా 21/7 BC 520వ తేదీన దేవుడు రెండవసారి హగ్గయిని ప్రేరేపించాడు. అంత మాత్రమే కాదు, ఆగస్టు నెల BC 520వ తేదీన జకర్యాను కూడా ప్రేరేపించి ఇద్దరిని జత చేసి వారి ద్వారా తిరిగి ప్రకటిస్తూ ఉండగా ఇప్పుడు చూడండి పని వేగంగా జరుగుతా ఉంది, పని బాగుగా జరుగుతా ఉంది. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మరి మార్పు వచ్చిందో చూడండి. ఇప్పుడు తిరిగి హగ్గయి గ్రంథానికి వద్దాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మూడవసారి హగ్గయికి దేవుడు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున మళ్ళొక్క తేదీ 24/9 BC 520. ఈ తేదీన 2 సార్లు దేవుడు మాట్లాడాడండి. ఇక్కడ చూస్తే తరువాత 20వ వచనంలో కూడా మరియు ఆ నెల 24వ దినమున, అంటే అదే 9వ నెల 24వ దినాన మొదటిసారి మాట్లాడాడు. అదే దినాన రెండవసారి కూడా మాట్లాడాడు ప్రియులారా. మొదటిసారి మాట్లాడినప్పుడు చెప్పాను కదా, ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంటేనే దేవుడు తన వాక్కును తన ప్రవక్తలకు ప్రత్యక్షపరుస్తాడు. వారు ఆ వాక్కు తీసుకొని వచ్చి దేవుని చిత్తాన్ని ప్రజలకు వెల్లడి చేస్తారు. ఏమిటి ఇందులో దేవుని చిత్తం అంటే 10 నుండి 14 వచనాలను చూస్తే
పవిత్రమైన దాని గురించి, అపవిత్రమైన దాని గురించి తేడా వారికి తెలియజేశాడు. ఏంటంటే ఇక్కడ సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఈ వాక్యం మొత్తం మనం చూసుకోవడానికి మనకి విపులంగా ధ్యానం చేయడానికి సమయం లేదు. కానీ ఇక్కడ దీని సారాంశం ఏంటంటే ఈ 4, 5 వచనాల సారాంశం 10, 11, 12, 13, 14 వచనాల సారాంశం ఏంటంటే అపవిత్రత అనేది ఒక వ్యక్తి నుండి మిగిలినటువంటి ప్రజలకు ఆటోమేటిక్ గా సోకుద్ది గాని పవిత్రత అనేది ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ కాదు అనేది దీని సారాంశం. ఇది మనకి బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు ఇది ఒక థంబ్ రూల్ గా బైబిల్ మనకు వెల్లడి చేసినటువంటి సత్యం ప్రియులారా. ఆదాము పాపం చేశాడు, కానీ రోమాపత్రిక 5వ అధ్యాయంలో అంటాడు ఒక మాట మీకు అర్థం కావడం కోసం, ఇక్కడున్న సారాంశం అర్థం కావడం కోసం నేను జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తించింది. దాన్ని విపురంగా ఏం చెప్తున్నాడంటే 14వ వచనం, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలిందంట. అంటే దీని అర్థం ఏంటి? పాపం అనేది ఆటోమేటిక్ గా ఆదాము యొక్క పాపం అతని సంతానానికి సంక్రమించింది. ప్రతి మానవుడికి కూడా తల్లి గర్భము నుండే ఆదాము యొక్క పాపం తల్లి గర్భము నుండే సంక్రమిస్తా ఉంది, ఇతడే పాపం చేయకపోయినా కూడా. కానీ పాపిగా జన్మించినటువంటి ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? తాను కూడా పాపాలే చేస్తున్నాడు. అదే ఇక్కడ రాయబడింది కదా 5:12లో, మనుషులందరూ పాపం చేసినందున. అంటే పాపం అనేది తల్లి గర్భం నుండి సంక్రమిస్తా ఉంది. పాపం అనేది ఆటోమేటిక్ గా సంక్రమిస్తా ఉంది. ఆదాము నుండి ప్రతి మానవుడికి అది ట్రాన్స్ఫర్ అయింది. కానీ పరిశుద్ధత అనేదో చూడండి ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది ప్రియులారా, చాలా స్పష్టంగా వ్రాయబడింది. 16వ వచనం ఇక్కడే రోమా 5:16 చూస్తే, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపాదానం కలగల. అనగా పాపము ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అయినట్లుగా ఆటోమేటిక్ గా పవిత్రత అనేది ఒకరి నుండి ఒకరికి సంక్రమించదు అనేది ఇక్కడ సారాంశం ప్రియులరా. ఇది ఒక కారణం. ఆనాడు 24వ తేదీన ప్రత్యక్షమైనప్పుడు దేవుడు హగ్గయి ద్వారా తెలియజేసినటువంటిది. ఇక రెండవది చూడండి, 15వ వచనం చదువుతున్నాను. 15వ వచనం రెండవ కారణం ఏంటో, ముఖ్యమైనటువంటి కారణం, వారికి సంతోషాన్ని కలిగించేటువంటి కారణం ఇక్కడ రెండవది ఆయన తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరమును కట్టన ఆరంభించినది మొదలుకొని ఆ వెనుకనగా ఆ తరువాత మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకోండి. ఎప్పుడు రాతి మీద రాయి ఉంచి మందిరాన్ని ఎప్పుడు కట్టన ఆరంభించారు? BC 536వ సంవత్సరములో 2వ నెలలో వారి మందిరానికి పునాది వేశారు. ఈ రెండవ మందిరానికి పునాది వేశారు. ఆ తర్వాత అది 16 సంవత్సరాల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత రాతి మీద రాయించి యెహోవా మందిరాన్ని కట్టడం ఆరంభించింది మొదలుకొని మీకు ఆ తర్వాత జరిగింది ఆలోచన చేసుకోండి అంటే దేవుడే చెప్తున్నాడు. ఆ తర్వాత వారికి ఏం జరిగింది, వారికి ఏం సంభవించింది అంటే 16వ వచనంలో అంటున్నాడు, నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. నష్టం జరుగుతా ఉంది. 20 కుప్పలంత కంకులు వేశాడట, కానీ 10 కుప్పలంత ధాన్యమే తేలిందంట. నిజానికి 20 కుప్పల ధాన్యం రావాల్సిన చోట 10 కుప్పల ధాన్యమే వస్తుందంట. అంటే నష్టపోతా ఉన్నారు. తర్వాత తీసుకొనవలనని 50 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. 50 కొలలు రావాలి, లేదా 50 మానికలో, లేకపోతే 50 లీటర్లో రావాలనుకుందాం. 50 కేజీలో రావాలనుకుంటే 20 కేజీలో 20 లీటర్లే వస్తుందంట. అంటే నష్టం. తరువాత తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేశాను. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? తన ప్రజలకు ఆ విధంగా నష్టం కలిగించడంలో వాళ్ళు తిరిగి తన దగ్గరకు వస్తారని, తిరిగి తన పని మొదలు పెడతారని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక బాధ భరితమైనటువంటి హృదయంతో దేవుడు అంటున్నాడంటే, అయినను మీలో ఒకడును తిరిగి నా యొద్దకు రాలేదు. ప్రియులారా, ఈ హగ్గయి గ్రంథం యొక్క సెంట్రల్ థీమ్ రెండు ఉన్నాయి. ఒకటి
ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల యొక్క ఆత్మ పరిశీలన, స్వపరీక్ష, ఇంట్రాస్పెక్షన్. ఇది మెయిన్ థీమ్. రెండవది కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్. ఈ రెండు సెంట్రల్ థీమ్స్ ఆఫ్ ది బుక్ ఆఫ్ హగ్గై. స్వపరీక్ష చేసుకోండి, ఆత్మశోధన చేసుకోండి. ఇదే మొదటి నుంచి కూడా దేవుడు 5 సార్లు చెప్పాడు కదా. 2 సార్లేమో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోమన్నాడు, 2 సార్లేమో మీకు సంభవించింది ఆలోచన చేసుకోమన్నాడు, ఒక్కసారేమో దాన్ని మీరు ఆలోచించుకోండి అన్నాడు. ఇది చాలా ముఖ్యం విశ్వాసుల్లో. ఆనాటి యూదా ప్రజల్లోనైనా, ఈనాటి ఆధునిక కాలములో, సంఘ కాలంలో ఉంటున్నటువంటి, ప్రభు రాకడ కాలంలో ఉన్నటువంటి విశ్వాసమైన మనమైనా సరే ఆత్మ పరిశోధన, ఆత్మ పరీక్ష, స్వపరీక్ష చేసుకోవాలి ప్రియులారా. అప్పుడే మన విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టలుగా మనం జీవించగలం. తర్వాత మనకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకుంటా ఉంటే, ఎందుకు మన జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు, బాధలు వస్తా ఉన్నాయంటే, అనేక సార్లు ఆలోచన చేసుకున్నప్పుడు ఇది నన్ను బట్టే కదా, నా విధేయత బట్టే కదా, నేను దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయబట్టే కదా, నేను దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకోబట్టే కదా, నేను దేవునికి దూరంగా తొలగిపోబట్టే కదా. ఇవన్నీ కూడా జవాబులు మనకే అర్థమవుతాయి పిల్లరా. అందుకే స్వపరీక్ష చేసుకోండి అంటున్నాడు. ఇది ఒక మెయిన్ థీమ్ అయితే, రెండవది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్. వాళ్ళు ఏం చేశారు? దేవుని నుండి దూరంగా తొలగిపోయి మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి నష్టాలు వచ్చినాయి. ఆ నష్టాల ద్వారానైనా వారు తిరిగి ఆలోచన చేసుకొని తన దగ్గరికి వస్తారని దేవుని యొక్క ఆశ. కానీ అలా కూడా ఒక్కడ కూడా తిరిగి రాలేదంట, నా దగ్గరికి రాలేదు. చూడండి, అందుకే హగ్గైని ప్రేరేపించాడు, అందుకే జకర్యాని ప్రేరేపించాడు. వాళ్ళిద్దరూ వచ్చి ప్రకటించారు. ఇప్పుడు చూడండి 18వ వచనం. మీరు ఆలోచించుకోండి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అంటే ఈ 9వ నెల 24, అంటే 4వసారి హగ్గైకి దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ కాలానికి ముందు అంతా కూడా వారికి ఏం జరిగిందంటే అంటున్నాడు, మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకోండి. పొట్టలో ధాన్యం ఉందా అడిగాడు అందరిని. వాళ్ళు అంటున్నారు, నో, లేదు హగ్గయ్య గారు, లేదు జకరయ్య గారు అంటున్నారు. తర్వాత ద్రాక్ష చెట్లు పూసినయా అంటున్నాడు. అయ్యా లేదయ్యా, ద్రాక్ష చెట్లు పూయలేదు. తర్వాత అంజూరపు చెట్లన్నా పూసినయా? లేదండి, అంజూరపు చెట్లు కూడా పూయలేదని ప్రతి వాళ్ళు చెప్తున్నారు. దానిమ్మ చెట్లు పూసినయా? అయ్యా లేదయ్యా. ఒలివ చెట్లు ఫలించినయా? అయ్యా లేదయ్యా. అవును కదా. ఆయన అంటున్నాడు చూడండి, అవును కదా, అయితే ఇప్పుడు అంటున్నాడు, అయితే దేవుడు అంటున్నాడు హగ్గై ద్వారా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదించేదను. చూడండి ఎంత సంతోషకరమైనటువంటి మాట తన ప్రవక్త ద్వారా దేవుడు వినిపిస్తున్నాడు. ఇది మొదలుకొని. ఎందుకు ఇప్పుడు ఏం తేడా వచ్చింది? ఇది మొదలుకొని వారిని ఆశీర్వదించడానికి. ఇంతకుముందు నేనే మీకు నష్టం కలిగించానని చెప్పింది దేవుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఎందుకంటున్నాడు? ఈ మధ్య కాలంలో వారిలో మార్పు వచ్చింది. హగ్గై వారిని ప్రేరేపించిన కారణాన్ని బట్టి, జకరియా వారిని ప్రేరేపించిన కారణాన్ని బట్టి అందరూ తమ సొంత పనులు పక్కన పెట్టి మందిరానికి వచ్చారు, మందిరం దగ్గరకు వచ్చారు, నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటున్నారు, నిర్మాణాన్ని తిరిగి ఆరంభించారు, దాన్ని కొనసాగిస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు, వేగంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు దేవుడు సంతోషిస్తా ఉన్నాడు. ఆయన కోరుకున్న మార్పు తన ప్రజల్లో వచ్చింది కాబట్టి ఇకెందుకు నష్టం వస్తుంది, ఇకెందుకు కష్టం వస్తుంది? ఇప్పుడు దేవుడు వారిని ఏమంటున్నాడంటే, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. ఆహా, ఈ మాట దేవుడు మనతో చెప్తున్నాడేమో. మనలో వచ్చిందా ఈ మార్పు? ఒకప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నవారు, ఒకప్పుడు నిర్లక్ష్యంగా ఉండి ఈవెన్ మందిరానికి రాకుండా, ఆరాధనకు రాకుండా, క్రమకోడికలకు రాకుండా, ఏ పనికి రాకుండా మందిరాన్ని మానేసిన వారు ఎంతమంది ఉన్నారు? నష్టపోయారు వారు. కానీ దేవుడు వారిని సంధించాడు, వారిని దర్శించాడు, తిరిగి వస్తున్నారు, చేయి వేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఎంత గొప్ప సంగతి ప్రియులారా, ఎంత గొప్ప సంగతి. దేవుడు ఆయన ఎలాంటి వాడు మన దేవుడు అంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. జకరియా గ్రంథం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి చూడండి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మందిర నిర్మాణం కొరకు కావచ్చు, నా నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించండి,
అంతకుముందు ఇది చేయలా, నష్టపోయారు. ఇది చేసి మీరు నన్ను శోధించండి. నేనేం చేస్తానంటే ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎలా? ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. ఇది మొదలుకొని మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు. దీవెనలు కుమ్మరించేదను అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంతకాలం మరి పంటలు ఏమైపోయినాయి? ఒలివ పంటలు ఏమైపోయినాయి? ద్రాక్ష పంటలు ఏమైపోయినాయి? అంజూరు పంటలు ఏమైపోయినాయి? దానిమ్మ పంటలు ఏమైపోయినాయి? అవన్నీ నష్టపోయినాయి. పురుగులు తినివేశారు. కాటుక తెగులు వచ్చింది. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తానిక. ఎంత సంతోషం అనిపిస్తా ఉంది ఈ మాటలు చదువుతా ఉంటే. మీ పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తాను. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చుకు ఉంటాయి అని చెప్పి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తా ఉన్నాడు. అదే విధంగా జకరియా గ్రంథంలో కూడా ఈ దేవుళ్ళ గురించి మనం చూస్తాం. 8వ అధ్యాయం, జకరియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. 11. అయితే పూర్వ దినములలో, ఇంతకుముందు మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి దినాల్లో వారికి విరోధునైనట్టు, శేషించిన యూదా ప్రజలకు విరోధునైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండండి. ఇప్పుడు తేడా వచ్చింది. మీ ప్రవర్తనలో, నా ప్రవర్తనలో కాదు. దేవుడు అంటున్నాడు, నా ప్రవర్తనలో కాదు, మీ ప్రవర్తనలో తేడా వచ్చింది కాబట్టి ఇక మీకు విరోధిగా నేను ఉండను. సమాధాన సూచికమైన ద్రాక్ష చెట్లకు ఫలమిస్తాయి. భూమి పండుద్ది. ఆకాశం నుండి మంచు కురుస్తుంది. ఈ జనులో శేషించిన వారికి వీటిని అన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇస్తాను. ఆహా, ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి మాట తన ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, మందిర నిర్మాణం గొప్పగా సాగింది. అది ముగించబడింది కూడా ఈసారి. చూడండి, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, 14-15 వచనాలు. 14-15 వచనాలు. పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్తహషస్తాను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈసారి కాపివేయాల మధ్యలో ప్రవక్తలు ఇద్దరు వారిని ప్రోత్సహిస్తా ఉన్నారు. దేవుడు దీవెన ఆశీర్వాదాన్ని వాగ్దానం చేశాడు. అది మొదలుకొని ఆయన దీవించడం మొదలు పెట్టాడు. మందిర నిర్మాణం అయిపోయిందాక ఆయన ఆగలేదు. ఆ రోజు మొదలుకొని వారిని దీవించడం మొదలు పెట్టాడు. పని కూడా వారు సమాప్తి చేశారు. ఎప్పుడు సమాప్తి చేశారు? రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడింది. ప్రియులారా, మందిరము సమాప్తి చేయబడింది. తిరిగి ఆరంభించింది 520లో, BC 520 కదా. జకర్యాని, హగ్గయిని ఆయన ప్రేరేపించాడు. మొట్టమొదటిగా 1/6/520లో ఆయన ప్రోత్సహిస్తే హగ్గయి ద్వారా మందిర నిర్మాణం ఎప్పుడైపోయింది? అదారు నెల 3వ నాటికి మందిరం, అనగా 516, 4 సంవత్సరాల్లో మందిర నిర్మాణం పూర్తయి సమాప్తి చేయబడిందట. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మందిర నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ప్రతిష్ఠ కూడా చేసుకున్నారు ప్రియులారా, ప్రతిష్ఠ కూడా చేసుకున్నారు. తర్వాత 17వ వచనం నుండి 22వ వచనం వరకు ఆ మందిర ప్రతిష్ఠ రోజు జరిగిన సంగతులు ఉన్నాయి. అయితే దేవుని వాగ్దానం ఒకటి ఉంది ఇక్కడ ఒక పక్కన. దేవుడు ఏమన్నాడు? నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుతాను అన్నాడు. కానీ ప్రత్యక్ష గుడారం నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడార ప్రతిష్ఠ రోజు నిర్గమాకాండం 40వ అధ్యాయంలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని దేవుని మహిమ నింపినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సేవ చేయటానికి యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారని రాయబడింది అక్కడ. అదే విధంగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే సొలొమోను దేవాలయ ప్రతిష్ఠ రోజు కూడా దేవుని మందిరం దేవుని మహిమతో తేజో మహిమతో నింపబడినట్లుగా, ఆ నింపబడిన కారణాన్ని బట్టి యాజకులు సేవ చేయడానికి లోపలికి వెళ్ళలేకపోయినట్లుగా రాయబడింది. అంటే దేవుని మహిమతో మందిరం నింపబడింది. కానీ వేరేస్ ఈ జెరుబ్బాబెలు మందిర ప్రతిష్ఠ రోజు మందిరము దేవుని మహిమతో నింపబడినట్లుగా రాయబడలేదు. అంటే దేవుని వాగ్దానం వ్యర్థమైపోయిందా? దేవుని వాగ్దానం వ్యర్థమవుద్దా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఇందాకే చెప్పుకున్నాం. చూడండి,
ఆయన వాగ్దానం ఎలా నెరవేరింది అనేది లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుతున్నాను. 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయమై, శిశువుగా ఉన్న యేసుక్రీస్తు వారి విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. ఏ దేవాలయం అయితే జెరుబ్బాబెలు నిర్మించాడో అదే దేవాలయంలోకి. అదే దేవాలయము హేరోదు ద్వారా రెనోవేట్ చేయబడింది. యేసు ప్రభు వారు ఉన్న కాలానికి అది రెనోవేట్ చేయబడింది. ఆ దేవాలయంలోనికి తీసుకొని వచ్చాడు. అతడు అనగా ఈ సిమియోను శిశువైనటువంటి యేసు ప్రభును తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనే, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. యేసు ప్రభు ఎవరు? ఇశ్రాయేలుకు మహిమగా అనుగ్రహించబడినటువంటి వాడు. నీవు నీ ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి తిని. రక్షకుడైన యేసును, దేవుని మహిమయ్య ఉన్న యేసును చూశాడండి. అంటే ఇప్పుడు ఆ మందిరంలో దేవుని మహిమే ప్రవేశించింది. అంటే దేవుడే ప్రవేశించాడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు. యోహాను సువార్త 1వ వచనంలోనేమో ఆదియందు వాక్యం ఉండే, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటూ వాక్యమే దేవుడై ఉండెను అంటాడు. తర్వాత 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అద్వితీయ దేవుని కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను చూచిన వారు ఉన్నారు ప్రియులారా. సిమియోను చూచాడు, ఆనాటి శిష్యులు చూచారు, ఆనాటి అనేక మంది ప్రజలు ఆయన యొక్క మహిమను చూచారు. ఇప్పుడు ఆ మహిమ స్వరూపి అయినటువంటి యేసు ప్రభు వారే ఆ దేవాలయంలో ప్రవేశించాడు ప్రియులారా. ఇది నెరవేరింది. ఈ మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిపోద్ది అన్నాడు. అసలు అందులోనేమో ప్రత్యక్ష గుడారంలో కానివ్వండి, సొలొమోను మందిరంలో కానివ్వండి, దేవుని మహిమ మాత్రమే వస్తే, అసలు మహిమా స్వరూపమైన దేవుడే ఆ మందిరంలోకి వచ్చాడు. ఇప్పుడు మాత్రమే కాదు, శిశువుగా మాత్రమే కాదు, తన యొక్క పరిచర్య జీవితంలో ఎన్నో సార్లు యెరూషలేము దేవాలయంలోనికి ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆ దేవాలయంలో నడయాడాడండి. ఇది ఆ విధంగా ఈ వాగ్దానం నెరవేరింది. అంత మాత్రమే కాదు, మరొక విధంగా కూడా ఈ వాగ్దానం నెరవేరిందండి. ఈ మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించుద్దనేది భౌతికంగా కూడా నెరవేరింది. కారణం ఏంటంటే, మహా హేరోదు అనబడిన హేరోదు, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు రాజుగా ఉన్నటువంటి హేరోదు, ఆయన మహా హేరోదు, హేరోద్ ది గ్రేట్ అనబడ్డాడు. ఆయన జెరుబ్బాబెలు మందిరాన్ని రెనోవేట్ చేయించాడు, రీఫర్బిష్ చేయించాడు, డెకరేట్ చేయించాడు. అంత మాత్రమే కాదు, మందిరాన్ని ఎక్స్పాండ్ చేయించాడు. అంటే కింద నేలను పెంచి, అంటే అది పర్వతం కదా, ఆ పర్వతానికి సమానంగా నేలను ఇట్లా పెంచి రాళ్లతో గొప్ప ప్లాట్ఫామ్ చేసి అసలు ఆ సొలొమోను మందిరానికి రెట్టింపు మందిరం లాగా దాన్ని తయారు చేశాడండి. అంత మాత్రమే కాదు, మందిరపు పై భాగాన్ని అంతా కూడా బంగారంతో పొదిగాడు. ఇంకా విలువైనటువంటి వెలగలిగినటువంటి రాళ్లతో, మరి మ్రానులతో ఆ మందిరాన్ని నింపాడు ప్రియులారా. దేని బట్టో తెలుసా? అంటే మందిరం మీద ఉన్న ప్రేమ కాదు, దేవుని మీద ఉన్న ప్రేమ కాదు, తన కుర్చీ మీద ఉన్నటువంటి ప్రేమ. ఈ మందిరాన్ని ఇలా చేస్తే యూదులు సంతోషించి నా కుర్చీలో 10 కాలాల పాటు నన్ను ఉంచుతారని అతని యొక్క ఆశ ప్రియులారా. కానీ ఇది దేవుని యొక్క వాగ్దానం నెరవేరటానికి కారణమైంది. భౌతికంగా కూడా సొలొమోను మందిరం యొక్క మహిమను మించిన మందిరంగా ఆ మందిరం తయారైంది. ఇది నేను సువార్తల్లో కూడా మీకు సాక్ష్యం చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. యేసు దేవాలయం నుండి 1వ వచనం, బయలుదేరి వెళ్తుండగా శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపిస్తూ వచ్చారంట. ఇంకా ఏమన్నారో తెలుసా? చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో చూడు, ఈ కట్టడాలు ఎలాంటివో చూడు, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయని ఆయన శిష్యులు అంటా ఉన్నారు. అంటే అంత అద్భుతంగా, అంత గొప్పగా హేరోదు ఆ దేవాలయాన్ని తీర్చిదిద్దాడు. ఇంకా భౌతికంగా కూడా దేవుని యొక్క వాగ్దానం, హగ్గయి ద్వారా ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. ఒకటి, యేసు ప్రభు వారు ఆ మందిరంలో ప్రవేశించడం ద్వారా ఆ మహిమ మించింది. రెండవది, భౌతికంగా కూడా సొలొమోను మందిరానికి మించిన మందిరంగా అది పునర్నిర్మించబడింది. అంటే రెనోవేట్ చేయబడింది, ఎక్స్పాండ్ చేయబడింది, డెకరేట్ చేయబడింది, రీఫర్బిష్ చేయబడింది. ఆ విధంగా కూడా మునుపటి మందిరం యొక్క మహిమను ఈ రెండవ మందిరం
మించింది ప్రియులారా. ఈ రీతిగా మన సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. హగ్గయి గ్రంథ ధ్యానాలను దేవుడు మన మధ్యకి తీసుకొని వచ్చాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి ఈనాటి విశ్వాసమైన మనం నేర్చుకునేది ఏంటంటే, మందిరాన్ని, మందిరంలో పనిని విశ్వాసులు, నాయకులు ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసి మన సొంత పనుల్లో మునిగిపోకూడదు. మన సొంత పనులు చేసుకోవాలి. అదే సమయంలో ప్రథమ ప్రాధాన్యత మందిరానికి, మందిర పనులకి, సంఘ సహవాసానికి ఇచ్చి, మరి ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చి, ఎక్కువగా దేవుని సంఘంతో పరిశుద్ధుల సహవాసంలో గడపాలి. ప్రతి మందిర కార్యక్రమాల్లో, పనుల్లో మనం పాల్గొనాలి. ఒకవేళ భౌతిక మందిర నిర్మాణం జరుగుతుంటే అందులో పాల్గొనాలి. లేకపోతే నిర్లక్ష్యం చేస్తే ఆనాడు వాళ్ళకి నష్టాలు వచ్చినట్టు మనకు కూడా నష్టాలు వచ్చి ఉంటాయి. మనం అందరం ఆత్మ పరిశోధన చేసుకోవాలి. రెండవది నిర్మాణంలో పాలు పొందుకోవాలి. ఆ విధంగా కనుక చేస్తే ఇది మొదలుకొని దేవుడు నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మొదలుకు ఒకవేళ ఈ రోజే నువ్వు వచ్చావా, ఈ రోజే పాల్గొందానని నిర్ణయించుకున్నావా, పాల్గొంటావా రేపటి నుంచి, దేవుడు ఇది మొదలుకొని నేను దీవించడం మొదలు పెడతాడు. ఇది మనకు పాఠం ప్రియులారా. కాబట్టి ఇలాంటి మరి మనసు కలిగి మనమందరం కూడా దేవుని మందిర నిర్మాణంలో, దేవుని సంఘ ఆత్మీయ మందిర నిర్మాణంలో కూడా మనమందరం పాలు పంపులు పొందుతూ మనకు వచ్చే నష్టాలను తొలగించుకుందాం. దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం. అలాగూ చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన ఆత్మ సహాయాన్ని దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.